హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము తెలుగు క్వశ్చన్ పేపర్లో విభాగం 2లో లాంగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ డిస్కస్ చేద్దాం. కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ ఇస్తాను. క్వశ్చన్సే కాదు, ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఇంకో విషయం స్టూడెంట్స్, విభాగం 2లో షార్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడనట్టయితే డిస్క్రిప్షన్ పార్ట్లో లింక్ పెడతాను. హ్యావ్ ఎ లుక్. తెలుగు క్వశ్చన్ పేపర్లో లాంగ్ ఆన్సర్స్లో మనకి పద్య భాగంలో నుంచి ఒక క్వశ్చన్, గద్య భాగంలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. మనం ముందుగా పద్య భాగంలో నుంచి క్వశ్చన్ చూద్దాము. 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు స్టూడెంట్స్, ఎందుకంటే గద్య భాగంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ తరువుగా నేర్చుకుంటే సరిపోతుంది. అవేంటో చెప్తాను. సో ఈ 3 క్వశ్చన్సే కాదు, ఇంకా గద్య భాగంలో నుంచి కూడా అన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ లైక్ చేసుకోండి, తర్వాత షేర్ చేయండి. ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. దీనికి ఆన్సర్ చూద్దాం. తామర పూలు తుమ్మెదలకు ఆనందాన్ని పంచడం, సహకార భావాన్ని తెలియజేస్తుంది. మేఘాలు పర్వతాలను కౌగిలించుకోవటం, తీగలు చెట్లను అల్లుకోవటం మానవుల ఐక్యతకు సూచకం. పిట్టల జంట పరస్పర ప్రేమను తెలియజేస్తూ మానవుల మధ్య అనురాగాన్ని సూచిస్తుంది. నెమళ్ళు ఆనందంతో నృత్యం చేయటం, సెలయేటి కన్యలు స్వేచ్ఛగా ప్రవహించటం, స్వేచ్ఛ సమానత్వం అవసరాన్ని తెలియజేస్తుంది. చీమలు తేనెటీగలు కలిసికట్టుగా పనిచేయటం, క్రమశిక్షణ, సహకారం అనేవి మనుషుల మధ్యలో పాటించాల్సిన విలువలు అని చెప్తుంది. ప్రకృతి అందం, పువ్వుల సువాసన మానవుల జీవితాన్ని సరైన మార్గాన్ని సూచిస్తాయి. మతాల ప్రజల మధ్య ప్రేమానురాగాలను పెంచేందుకు పుట్టిన కొందరు వాటిని చెడు దిశలో మళ్లించారని సూచిస్తుంది. కార్మికులు, కర్షకులు కలిసి సమానత్వం సాధించి శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలని కోరుకుంటున్నారు. సో ఈ పాయింట్స్ రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ప్రత్యక్ష దైవాల పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలు, వారి సేవే మహాధర్మం. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను నిత్యం గౌరవిస్తూ ప్రేమతో సేవ చేస్తాడు. అతని ప్రవర్తన వల్ల వారి వంశం పవిత్రమైంది. తల్లిదండ్రుల సేవే అతని రక్షించే ధర్మంగా నిలిచింది. వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితమే తల్లిదండ్రుల సేవ ద్వారా లభిస్తుందని చెప్పాడు. తన తల్లిదండ్రులే తన దేవతలు, వేరే దేవతల గురించి తనకు తెలియదని ధర్మవ్యాధుడు పేర్కొన్నాడు. తల్లిదండ్రులకు ఇష్టమైన పండ్లు, పూలు, వస్త్రాలు, ఆహారం సమర్పిస్తూ సేవ చేస్తాడు. మంచి గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించి సంతోషపరచాలని చెప్పాడు. కౌశిక మహర్షి తన చేసిన తప్పును తెలియజేసి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని బోధించాడు. తల్లిదండ్రులను గౌరవించని వాడు వ్యర్థుడని హెచ్చరించాడు. తల్లిదండ్రుల సేవ ద్వారా మనిషికి నిజమైన జ్ఞానం లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పద్యభాగంలో శతక మాధుర్యం పాఠం ఆధారంగా 10 నీతి కావ్యాలు రాయండి. నారు పోసిన వాడు నీరు పోయకపోడు, ప్రకృతిని నమ్ముకో, ఆనందాన్ని జుర్రుకో, అల్పుడెప్పుడు పలుకు అన్యాయపు మాటలు, సజ్జనుండు పలుకు న్యాయ సూత్రాలు, ధర్మ సంస్థాపన కోసం ఎవరూ పుడతారనుకోకు, నీవే ధర్మాత్ముడువు కా, అన్నీ నీలోనే ఉన్నాయని తెలుసుకో, 6 నూరైనా గొప్పవారు నీతి తప్పరు, మూర్ఖుడికి గర్వం, పండితునికి నిగర్వం సహజం, మనసు మాట పని ఒకటైతే సాధ్యం కానిది లేదు, నీ భాషను నీ దేశాన్ని అభినందించడం పశుపక్షాదులను చూసైనా నేర్చుకో, మనసును అదుపులో పెట్టుకోవాలి, మంచివాడి స్నేహం చేస్తే దుర్గుణాలు పోతాయి, విద్వాంసులు మంచి గుణాలను విడవరు, అవే వారికి రక్ష. గద్యభాగాల నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. యుద్ధంలో గెలుపు ఓటములు సహజం. ఎవరో ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడిపోతారు. యుద్ధంలో గెలిచిన వాడి కంటే యుద్ధాన్ని జయించిన వాడే నిజమైన విజేత. మానవతా విలువలు కాపాడేవాడే గొప్పవాడు. బలహీనుడిపై బలవంతుడు గెలవటం నిజమైన విజయం కాదు. పటిష్టమైన సైన్యం, ఆర్థిక సంపద కలిగిన వారు అమాయకులపై గెలవటం మహామూర్ఖత్వం. యుద్ధం అనివార్యమైతే అది మానవతా విలువలకు వ్యతిరేకం కాదు. యుద్ధం ముసుగులో దాడులు చేయటం అసహ్యకరం. యుద్ధం మానవజాతి నాశనానికి దారితీస్తుంది. రాజ విస్తీరణ, అధికార తపన, ప్రతిష్ట కోసం యుద్ధాలు చేయటం భయంకరమైన పాపం. ప్రకృతిపై యుద్ధ ప్రభావం పచ్చని నేల రక్తపంకిలం అవుతుంది. అమాయకపు జీవులు బలైపోతారు. బాలల నిర్భాగ్య జీవితం, యుద్ధం అమాయకపు బాలల చిరునవ్వులను చెరిపివేస్తుంది, జీవితాలను నాశనం చేస్తుంది. ప్రకృతి నాశనం, చెట్లు, జంతువులు, పక్షులు, సమస్త జీవరాశిని నాశనం చేయటం యుద్ధం ద్వారా జరుగుతుంది. యుద్ధ విజయం అనేది అసలు విజయం కాదు. హృదయాలను గెలుచుకోవటమే నిజమైన విజయం. సిద్ధార్థుడు, అశోకుడు మార్గం. అశోకుడు యుద్ధం ద్వారా గెలిచి పశ్చాత్తాపం చెందాడు.
సిద్ధార్థుడు సత్యధర్మ మార్గంలో ప్రజల హృదయాలను గెలిచాడు. సారాంశం ఏంటంటే యుద్ధం ద్వారా గెలవడం కంటే యుద్ధాన్ని నివారించడం, శాంతిని స్థాపించడం నిజమైన విజయంగా భావించాలి. యుద్ధాలు నివారించడానికి, శాంతిని నెలకొల్పటానికి ఏం చేయాలి? ప్రపంచ దేశాలన్నీ ఒక్కదానితో ఒకటి సహకరించుకుంటూ సమగ్రమైన అభివృద్ధి మార్గాలు వేసుకోవాలి. ప్రపంచ దేశాలు శాంతి ఒడంబడికలు చేసుకొని ఖచ్చితంగా పాటించాలి. దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను పరిగణనలోకి తీసుకొని సోదరులుగా భావించాలి. చిన్న దేశమైనా, పెద్ద దేశమైనా పొరుగు దేశం యొక్క ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అణు ఆయుధాల తయారీపై నియంత్రణ ఉండాలి. అణ్వాయుధాలు తయారీ, సరఫరా నిలిపివేయాలి. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఆశయాలను అన్ని దేశాలు పాటించాలి. ప్రపంచ శాంతికి గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా వంటి మహనీయులు చూపిన మార్గాలను అనుసరించాలి. ఆయుధాల నియంత్రణ ఉండాలి. శాంతియుత జీవన విధానాల పట్ల ప్రచారం కలిగించాలి. పరస్పర సహకారం ప్రగతికి సోపానమని తెలుసుకోవాలి. అహింసాయుత జీవన శైలిని అలవరుచుకోవాలి. యుద్ధాల వల్ల వచ్చే నష్టాలను, శాంతి వలన చేకూరే ప్రయోజనాలను పట్టిక రూపంలో రాయండి. అంటే ఈ విధంగా డిఫరెన్స్ రూపంలో రాయాలి. యుద్ధ నష్టాలు లెఫ్ట్ సైడ్, శాంతి ప్రయోజనాలు రైట్ సైడ్. యుద్ధం వల్ల జన నష్టం, ఆర్థిక వ్యవస్థలో గందరగోళం ఏర్పడుతుంది. శాంతి ప్రయోజనాలు, శాంతియుతమైన జీవనం ద్వారా సమాజం ఆనందంగా ఉంటుంది. ఒక ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ చూద్దాం. సామాన్య జనంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది యుద్ధము. అదే శాంతి ప్రాణ, ఆస్తి నష్టాలను అసలు ఉండవు. యుద్ధ నష్టాలు చూద్దాం. యుద్ధ రంగంలో సైనికులు మరణిస్తారు, కొందరు అంగవైకల్యంతో బాధపడతారు. శాంతి సామాన్య జనంతో సంతోషంగా జీవిస్తారు. యుద్ధం వలన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని అసమానతలు పెరుగుతాయి. అదే శాంతి వల్ల ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, అసమానతలు కనిపించవు. అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు ఆరోగ్యానికి నాశనం చేస్తాయి. ఇక్కడ శాంతి వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. దేశాల మధ్య ఆధిపత్యం పోటీ జరుగుతుంది. ఇక్కడ దేశాల మధ్య ఆధిపత్య పోటీ ఉండదు. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం గజవాల్లో నుంచి. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సవివరంగా తెలపండి. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ. జనరల్ డయ్యర్ నిరాయుధులైన వేలాది మంది భారతీయులను కాల్చి చంపాడు. భారతీయులపై చిత్రహింసలు, అమాయకులకు కిరాతకంగా హింసించాడు. ప్రాణాలతోనే వారి పీడిత దుస్థితిని మరింత పెంచాడు. ఆర్థిక దోపిడీ, భారతీయుల సంపదను లూటీ చేసి వారికి తీవ్రంగా పేదరికంలో నెట్టివేశాడు. కరువు, ఆకలి చాలు, ఆహారం లభించకుండా చేసి ప్రజలను ఆకలితో మృత్యువుకి గురిచేశాడు. భారతీయుల మధ్య విభేదాలు పెంచి సంఘీభావాన్ని దెబ్బతీశాడు. రౌలట్ చట్టం లాంటి అన్యాయ నిబంధనల ద్వారా ప్రజలను నిర్బంధించారు. హింస, స్త్రీలపై అఘాయిత్యాలు, పిల్లలపై హింసాచారాలు కొనసాగించారు. భారతీయులను నేలపై పాకించమని తలపై బలంగా దెబ్బలు కొట్టేలా శిక్షించారు. భారతీయులను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని వారికి స్వేచ్ఛను కాజేశారు. ప్రతి స్వాతంత్ర ప్రయత్నాన్ని నిష్ఠూరంగా అణిచివేసి భారతీయుల పోరాట స్ఫూర్తిని దెబ్బతీశారు. సో ఇది జలియన్ వాలాబాగ్ దురంతం. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.